ఇప్పుడు సూక్తి సుధ. మిత్రుడు అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు మొదలగు బంధువర్గం కంటే మిన్నయైన ఆత్మీయుడు మిత్రుడు. బంధువర్గంతో చెప్పలేనివి మిత్రులతో చెప్పడం లోకంలో సహజం. మిత్రుని లక్షణాలను ఏనుగు లక్ష్మణ కవి ఇలా చెప్తున్నాడు. అఘము వలన మరల్చు హితార్థు కలితు చేయు గోప్యంబు దాచు పోషించు గుణము విడువడాపన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడి లక్షణంబుల మెలగుచుండు. మంచి మిత్రుడు చెడు పనుల నుండి నివారిస్తాడు, మంచి పనులను చేయడానికి ప్రోత్సహిస్తాడు, ఇతరుల రహస్యాలను కాపాడుతాడు, సద్గుణాలను మెచ్చుకుంటాడు, ఆపదలో ఉన్న సమయంలో విడువడు, ఆయా పరిస్థితులకు అనుగుణంగా మంచి అవసరాన్ని అందిస్తాడు. ఈ గుణాలు ఉన్నవాడు మంచి మిత్రుడని భావం. కావున స్నేహితులను ఎంచుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. కొందరు అవసరం కోసం స్నేహం చేస్తారు, అవసరం తీరాక కరివేపాకు వలె పక్కన పెడతారు. ఇంకొందరు మిత్రుడు సుఖ సంతోషాలతో కూడా ఉండి కష్టం రాగానే ఆమడ దూరం పారిపోతారు. ఇంకొందరు స్నేహితుని బాధలను గురించి తెలిసినా ఏమీ పట్టనట్టు ఉంటారు. ఇటువంటి వ్యక్తిత్వాలు గల వారితో జాగ్రత్తగా ఉండాలి అని ఏనుగు లక్ష్మణ కవి హెచ్చరించాడు. నిజమైన స్నేహం పాలవలె ఉంటుందని, తనలో కలిసిన నీటికి పాలు తన గుణం ఆపాదించినట్లుగా మంచి గుణాలు కలిగిన వారితోనే స్నేహం చేయాలి. శ్రీకృష్ణ కుచేలుల స్నేహము ఉత్తమమైనదిగా పండితులు చెబుతారు. శ్రీకృష్ణుడు కుచేలుడు సాందీపుని గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడి పట్ల మిక్కిలి అనురాగంతో కుచేలుడు ఉండేవాడు. కుచేలుని అసలు పేరు సుధాముడు. వారి విద్యాభ్యాసం పూర్తయింది. కాలాంతరములో సుధాముడు వివాహం చేసుకుని గంపెడు సంతానముతో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. శ్రీకృష్ణుడు చక్రవర్తి అయినాడు. ఒకరోజు సుధాముని భార్య, మన కష్టాలను పోగొట్టడానికి మీ మిత్రుడు శ్రీకృష్ణుని కలవలసిందిగా చెబుతుంది. మరి తన మిత్రుని దగ్గరికి రిక్తహస్తాలతో వెళ్ళలేక శ్రీకృష్ణుడు ఏమైనా బహుమానం ఇమ్మంటే సుధాముని భార్య ఇంట్లో ఉన్న అటుకులు ఇస్తుంది. వాటిని తీసుకొని శ్రీకృష్ణుని వద్దకు వెళతాడు. చిరిగిన బట్టలతో ఉన్న సుధాముని చూసి రాజప్రాసాదం కావలివారు శ్రీకృష్ణ మందిర ప్రవేశాన్ని